కింగ్డమ్ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక సినిమా అస్సలు బాగోపోతే పెద్ద బాధ అనిపించదు, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుండి సెకండ్ హాఫ్ మాత్రం పొడుకోబెట్టేస్తే బాధ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాలంటే ఛత్రపతి దేవరాయన్ కేజీఎఫ్ ని మిక్సీలో వేసేశారు, కానీ చాలా చాలా బాగా ఎక్కడ మినిమం లాగ్ ఉండదు, బోర్ కొట్టదు. స్టోరీ ఇన్వాల్వ్మెంట్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే, టేకింగ్ అన్ని చాలా బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ ఎండ్స్ ఆన్ ఏ గుడ్ నోట్. సూపర్ హిట్ అవుద్దేమో అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం లాగ్ స్టార్ట్ అవుద్ది. మెల్లగా మళ్ళీ స్టోరీలోకి వెళ్తారేమో అనుకుంటాం, కానీ అక్కడక్కడే తిరుగుతారు. అసలు హీరోయిన్ ఎందుకుంది, ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఎజెండా ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, ఏమీ అర్థం అవ్వదు. అంతా వెరీ ప్రెడిక్టబుల్ అండ్ బిలో స్కేల్ ఉంటది. క్లైమాక్స్ కి మంచి ఫైట్ కూడా ఏముండదు, గట్టిగా మాట్లాడితే అసలు క్లైమాక్స్ కూడా ఏముండదు. ఇప్పుడు పెనం బాగా కాల్చి దోశ వేసి వేగిందో లేదో నెక్స్ట్ పార్ట్ అంటే ఓకే, అసలు దోశే వేయకుండా పొయ్యి కట్టేస్తున్నారు, పైగా పార్ట్ 2 అంటున్నారు. దానికి తోడు సీరియల్ యాడ్స్ లో వచ్చే అనిత పన్నిన వ్యూహాన్ని లక్ష్మి ఛేదించగలుగుతుందా అని అడిగినట్లు ఒక క్వశ్చనేర్ ఉంటుంది ఆ క్లైమాక్స్ లో. అది ఇంకా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ గారు చాలా బాగా చేశారు. భాగ్యశ్రీ గారు ఎందుకున్నారో తెలియకపోయినా ఉన్నంత వరకు చాలా బాగా చేశారు. సత్యదేవ్ గారి రోల్ కి అయితే సత్యదేవ్ అంతటి వాడు అవసరం లేదేమో అనిపించింది. ఇంకా విలన్ గా యాక్ట్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ సెన్సేషన్ వెంకటేష్, ఆయన కూడా చాలా బాగా చేశారు. కానీ ఈ సినిమాలో ఒక్క మంచి గుర్తుండిపోయే ఆర్ గుచ్చి గుచ్చి చెప్పుకునే అంత ఫైట్ సీక్వెన్స్ ఒక్కటి కూడా లేదు. సో అనిరుద్ గారి బీజిఎం అండ్ ఎస్పెషల్లీ రగిలే రగిలే సాంగ్ అయితే టోటల్లీ వేస్టెడ్. ఫైనల్ గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరించాల్సి వస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2.75. మీరు మూవీ చూసి నా రివ్యూ కరెక్ట్ అనిపిస్తే ఇమీడియట్ గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.